కాబట్టి నా సాక్ష్యం ఏంటి అంటే, నేను రక్షణ పొందడానికి మునుపుగా చెప్తా వచ్చాను కదా, మా నాన్న సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. వాళ్ళది సూర్యాపేట దగ్గర పల్లెటూరు. మా అమ్మ వాళ్ళది మహబూబ్ నగర్ టౌన్. వాళ్ళ మెననైట్ బ్యాక్గ్రౌండ్. ఇప్పటికీ మిషన్ కాంపౌండ్లో మా అమ్మమ్మ బంధువులందరూ వారందరూ అక్కడ ఉంటారు. ఈ మహబూబ్ నగర్ ప్రాంతాల్లోనే ఉంటారు. మహబూబ్ నగర్, జడ్చర్ల, నాగర్ కర్నూల్ ఆ ప్రాంతాల్లో. అయితే మా తాత, మా అమ్మ వాళ్ళ నాన్న, ఆయన రక్షణ పొంది ఆయన హెబ్రోన్కి వచ్చాడు. ఆయన హెబ్రోన్కి వచ్చినప్పుడు యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో నీ పిల్లలు యెహోవా చేత ఉపదేశించబడదురు అనేటువంటి వాగ్దానం తీసుకొని మీ తాత ఎప్పుడు ప్రార్థించేవాడు అని మా అమ్మమ్మ చెప్పేది. కాబట్టి ఆ వాగ్దానం తీసుకొని మా తాత ప్రార్థించేవాడంట, మీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశించబడతారని. మా తాత పెద్ద దేవదూత అని చెప్పట్లేదు, కానీ దేవుని రక్షణ పొందాడు. దేవుని మందిరం హెబ్రోన్కి వచ్చాడు. ఆయన ద్వారా ఒకరి తర్వాత ఒకరు దేవుని మందిరంలోనికి రావటము మొదలవుతూ వచ్చింది. ఆ రీతిగా కుటుంబము, దేవుని మందిరము హెబ్రోన్కి రావటం మొదలైంది. తర్వాత మా అమ్మ రక్షణ పొందటము, తర్వాత మిగతా వాళ్ళందరూ రక్షణ పొందటం జరుగుతూ వచ్చింది. సరే, ఇలాగున్నప్పుడు మేము శంషాబాద్లో ఉండేవాళ్ళమి. అక్కడ నేను పుట్టాను శంషాబాద్లోనే. అమెరికన్ మిషనరీ హాస్పిటల్ ఇప్పటికీ శంషాబాద్లో ఆ స్థలం అలాగే ఉంది. అక్కడ నేను జన్మించాను. అక్కడ నేను జన్మించినందుకు అక్కడ ఒక అద్భుతం జరిగింది. అదేంటంటే అక్కడ ఒక ఎయిర్పోర్ట్ వచ్చింది. ఊరికే అన్నానులేండి. సరే, అక్కడ శంషాబాద్లో నేను జన్మించాను. ఆ తర్వాత మేము చిన్నప్పుడు మా నాన్న దుబాయ్కి వెళ్ళాడు. తర్వాత హైదరాబాద్లో మేము ఉన్నాము. చిన్ననాటి నుంచి హైదరాబాద్లోనే పెరుగుతూ వచ్చాం. మధ్యలో మళ్ళీ శంషాబాద్ కొన్ని రోజులు వచ్చాం. అయితే చిన్నతనంలో మేము ఇంకా ప్రైమరీ స్కూల్లో ఉన్నప్పుడే మా అమ్మ నాన్నలు ఇద్దరు దుబాయ్కి వెళ్ళిపోయారు. మా అమ్మమ్మ దగ్గర మమ్మల్ని ఉంచి వెళ్ళారు. మా తాత అప్పటికి చనిపోయాడు. మా అమ్మమ్మ దగ్గర మమ్మల్ని ఉంచారు. మా అమ్మమ్మ దగ్గర మేము ఉన్నప్పుడు మేము మాత్రమే కాదు, మా అమ్మ వెళ్ళింది, మా ఇద్దరు చిన్నమ్మలు వెళ్ళిపోయారు. అందరు దుబాయ్కి వెళ్ళారు. కాబట్టి ఇప్పుడు మా చిన్నమ్మ పిల్లలు, మరొక చిన్నమ్మ పిల్లలు, మేము 6 తర్వాత చిన్నమ్మ పిల్లలు 2, మరొక చిన్నమ్మ పిల్లలు 2, ఇట్లా మొత్తము హాస్టల్ ఉండేది. చిన్న ఇల్లు. ఇక్కడ నుంచి అక్కడ గోడ వరకు ఉంటుంది. రైలు పెట్టిలాగా ఉంటుంది. అందులో కిచెన్ ఉంటుంది ఒక మూలన. ఆ రైలు పెట్టిలాగా ఉండేటువంటి దాంట్లో మేమందరం హాస్టల్లో. మా అమ్మమ్మ స్ట్రిక్ట్ వార్డెన్ లాగా ఉండేది. కోతులు 3 ఉంటాయి కదా, చెడు చూడకూడదు, చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు అనేది సిద్ధాంతం అన్నమాట. తర్వాత మా అమ్మమ్మ స్ట్రిక్ట్గా పెట్టి ఒక్కొక్కరికి ఒక పని పెట్టేదన్నమాట. నాకన్నా పెద్ద అన్న ఉన్నాడు. ఆ అన్నకి ఏంటంటే ఆయన కింద నీళ్ళు ఎక్కడైనా అక్కడ నీళ్ళు పట్టాలి. ఆయన సంపులోకి దిగేసి నీళ్ళు పట్టేసి బిందెలోంచి తీసుకొచ్చి పెట్టడం నీళ్ళ పని. అట్లా ఒక్కొక్కరికి ఒక పని పెట్టేది మా అమ్మమ్మ. నాకు పెట్టిన పని ఏంటంటే చెత్త బుట్ట బయటపడేయాల. అదేంటి చెత్త బుట్ట, ఇప్పుడున్నంత ఫ్యాషనబుల్గా చెత్త బుట్ట అప్పుడు ఉండేది కాదు. పొద్దున్న లేగానే మ్యూజిక్తో చెత్త బుట్ట వచ్చేసిందనే పాటలు పాడుతూ గద్వాల వాసులు మేల్కోండి పొద్దున్నే పాటలు వినబడుతూ ఉన్నాయి. అట్లా ఉండేది కాదు. ఆ చెత్తపుట్ట అంతా కారిపోతుంటే అది నేను పట్టుకొని వెళ్తూ ఉంటే అక్కడ ఉండేటువంటి మా ఫ్రెండ్స్ అందరూ చూస్తుంటే తిట్టుకుంటుండేవాన్ని మా అమ్మమ్మని. ఇది అట్లా పడేసేవాన్ని. నాకేంటి ఎంసీహెచ్ డిపార్ట్మెంట్ ఇచ్చారు ప్రభా అనుకుని. సరే, అలాగుంటా వచ్చామనుకోండి. అవి వేరే సంగతులు, మామూలుగా చెప్పేవరకే. అయితే అలాగ మా అమ్మమ్మ దగ్గర మేము పెరుగుతూ వస్తూ ఉంటున్నప్పుడు ఖచ్చితంగా చాలా స్ట్రిక్ట్గా మేము ఉండేవాళ్ళమి. మా అమ్మమ్మ కష్టమైనా కూడా మమ్మల్ని హెబ్రోన్ తీసుకొచ్చేది. హెబ్రోన్లో మరి ఎంత దూరం ఉంటుంది మేము ఉండే స్థలం నుంచి హెబ్రోన్ అంటే? నడుచుకుంటూ వెళ్ళటానికి దాదాపుగా మన అంకుల్ వాళ్ళ ఇల్లు అంత దూరం ఉంటుంది. నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం మేము. పిల్లలందరం చేతులు పట్టుకొని వెళ్ళేవాళ్ళమి. ఎంతమంది పిల్లలు తెలుసు కదా, చాలామంది. ఒక పెద్దగా
అట్లా డిసెండింగ్ ఆర్డర్లో అందరు ఒకరొకరొకరొకరొకరు అట్లా ఉండేది, పిల్లలందరమే. అయితే ఎవరికి రక్షణ లేదు. అలాగుంటున్న సమయంలో దేవుని మందిరానికి అయితే వీబీఎస్కి వెళ్ళే వాళ్ళమి. ఆ వీబీఎస్కి వెళ్తున్నప్పుడు చేతులు పట్టుకొని వెళ్తూ ఉండేవాళ్ళమి, మందిరంలో వెళ్ళి కథలు వింటుండే వాళ్ళమి, అన్ని కథలు చెప్తూ ఉండేది. అదంతా చాలా సంతోషంగా అనిపించేది. కానీ ఎవ్వరూ నాకు ఎందుకో తెలియదు, రక్షణ పొందాలని నా సండే క్లాస్ టీచర్ చెప్పలేదు, వీబీఎస్ టీచర్ చెప్పలేదు, వాళ్ళు చెడ్డవాళ్ళు అనట్లేదు, కానీ ఎందుకు చెప్పలేదు నాకు చెప్పలేదు. రక్షణ గురించి ఎవరు మాట్లాడలేదు, మారు మనసు గురించి మాట్లాడలేదు. అసలు రక్షణ అంటే ఏంటో తెలియదు. నేను హెబ్రోన్కి వెళ్తున్నా కానీ నాకు రక్షణ అంటే తెలీదు. SALVATION అన్న ఒక పాట ఉంటుంది రక్షణ గురించి. ఆ పాట పాడుతున్నా కానీ నాకు రక్షణ అంటే తెలియదు. నేను క్రైస్తవుడు పుట్టాను కాబట్టి పరలోకం వెళ్ళిపోతాను నేను అనుకుంటున్నా, కానీ రక్షణ తెలియదు. ఆ వీబీఎస్కి వెళ్తూ ఉండేవాడిని. వీబీఎస్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో పాట ఊరేగింపుకి వెళ్తూ ఉంటే కిరీటాలు ఇస్తారు చిన్నపిల్లకి. ఆ కిరీటం పెట్టుకొని, చిన్న బైబిల్ చేతిలో ఉండేది, కిరీటం పెట్టుకొని రోడ్డు పైన పోస్టర్లు అంతా చూస్తూ ఉండేవాడిని. అలాగే అన్నీ చూస్తూ ఉండేవాడిని. అప్పుడు బక్సింగ్ అంకుల్ని వీల్ చైర్లో తీసుకొచ్చేవాళ్ళు. అప్పటికి ఆయన మాట పోయింది, చేతులు ఇలాగ అయిపోయాయి, అలాంటి స్థితిలో ఉండినాడు. పూర్తిగా వీల్ చైర్లో తీసుకొచ్చి చిన్నపిల్లలకి కల్పిస్తుండేవారు. అప్పుడు బక్సింగ్ గారిని తీసుకొచ్చినప్పుడు చాలా గొప్ప దైవజనుడు అయింది. ఎంత గొప్ప దైవజనుడు అని నాకు తెలీదు, కాబట్టి ఆయన దైవజనుడు అని తెలుసు. అయితే అందరు వస్తూ ఉంటే అందరు సెకండ్ ఇస్తూ ఉంటే నేను కూడా బక్సింగ్ అంకుల్ దగ్గరికి వెళ్ళి నేను సెకండ్ ఇచ్చాను. చిన్నప్పుడు సెకండ్ ఇస్తే ఆయన చేతులు ఇలాగ ఉంటాయి, అట్లా అయిపోయినాయి. నేను సెకండ్ ఇచ్చిన చెయ్యి పట్టుకున్నాడు, ఇట్లా పట్టేసుకున్నాడు నా చెయ్యి. ఎందుకంటే ఆయన చెయ్యి ఇట్లాగుంది కాబట్టి నా చెయ్యి ఇట్లా పట్టుకొని నా వైపు ఇట్లా చూస్తున్నాడు. నాకు భయం అవుతుంది. ఇప్పుడే బయట సినిమా పోస్టర్లు చూసి వచ్చాను, నా గుండె కనబడుతుందేమో, లోపల పాపాలు కనబడుతున్నాయేమో అని నాకు అనిపిస్తూ ఉండింది. అంటే నా లోపల అప్పుదల ఉందన్నమాట, నేను పాపిని అనేది. కానీ ఎవరు నాకు రక్షణ సువార్త చెప్పలేదు. అలాగుంటూ వచ్చాం మా అమ్మమ్మ దగ్గర. మేము స్ట్రిక్ట్గా పెరుగుతూ వచ్చాం. మా అమ్మ నాన్నలు అక్కడే దుబాయ్లో ఉండినారు. దాదాపుగా 25 నుంచి ఇంకెక్కువ సంవత్సరాలు వాళ్ళు అక్కడ ఉన్నారు. అలాంటి సమయంలో ఒంటరితనంతో కూడా నేను బాధపడుతుండేవాడిని. మేమందరము పిల్లలు, ఇంతమంది పిల్లలు అందరం ఉన్నా కూడా ఒంటరిగా అనిపించేది. ఎంచేతంటే మేము 6గురము, 6 మంది, 6గురిలో నేను చివరి వాడిని, నంబర్ 6. నా చిన్నప్పటి ఫొటోస్ ఇప్పటికీ మా వాళ్ళు చూపిస్తారు. ఎప్పుడు మా అమ్మ కొంగు పట్టుకునే ఉండేవాడిని, లేకపోతే ఎవరైనా నన్ను ఎత్తుకొని ఉండేవాళ్ళు. ఎంతో గర్వంగా ఉండేవాడిని. ఒక్కసారి అమ్మ నాన్నలు ఇద్దరు వెళ్ళిపోయేసరికి ఆ ఒంటరితనాన్ని భరించలేకపోయినాను. అమ్మ నాన్న వేరు, మిగతా ఎవ్వరున్నా వేరు, ఆ లోటు ఎవరు తీర్చలేరు. అప్పుడు అమ్మ నాన్న దుబాయ్కి వెళ్ళిపోయారు. అప్పుడు మొబైల్ ఫోన్స్ లేవు. ట్రంక్ కాల్ బుక్ చేసి ఫోన్ చేయాలంటే చిన్నవాడిని, అప్పటికి చాలా డబ్బులు అయ్యాయి. వేరే దేశానికి ఫోన్ చేయాలంటే మామూలు మాటలు కాదు. కాబట్టి ఎప్పుడో ఒకసారి మా అమ్మ మాట వినేవాడిని, కొన్ని నెలలకో, అప్పుడు సంవత్సరానికో అట్లా. 5 సంవత్సరాల తర్వాత ఏమో మా మమ్మీ ఇండియాకి వచ్చింది. 5 సంవత్సరాల తర్వాత మా అమ్మ ముఖం చూశాను. 10 సంవత్సరాల తర్వాత మా నాన్న ఇండియాకి వచ్చాడు. 10 సంవత్సరాల తర్వాత మా నాన్న ముఖం చూశాను. అలాగున్నప్పుడు ఒంటరితనంతో, ఎవరైనా నన్ను ఏమైనా తిడితే ఎవరికి చెప్పుకోలేక, ఎవరైనా నన్ను ఏమైనా బాధ పెడితే ఎవరికి చెప్పుకోలేక, ఇంటి మీదకే వెళ్ళి మిద్దె మీద ఎవ్వరు ఉండకపోయేవాళ్ళు, దానికి మెట్లు ఉండేవి కావు, బాత్రూమ్ మీద నుంచి ఎక్కుతారు దాని మీదకి, అట్లా వెళ్ళిపోయేవాడిని నేను. ఆ పైకి వెళ్ళిపోయి అక్కడ ఎంతో ఏడ్చేవాడిని, అమ్మ నాన్న గుర్తొచ్చి. ఎందుకంటే నేను ఏడుస్తున్నా, మగపిల్లోడు ఏడుస్తున్నాడంటే బాగుండదని ఎవరు కనబడకుండా పైకి వెళ్ళి చాలా ఏడ్చేవాడిని నేను. చాలా కన్నీళ్ళు కారిపోతూ ఉండే. ఎవరైనా బకెట్ బట్టి ఉంటే బకెట్ నిండేదేమో, అంతగా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉండేవాడిని. అలాంటి పరిస్థితుల్లో నేనున్నాను. 10th క్లాస్కి వచ్చేసాను. 10th క్లాస్కి వచ్చినప్పుడు అప్పటి వరకు చాలా బాగున్నాను. మిగతా స్నేహితులందరూ వీడేదో అంగారక గ్రహం నుంచి ఊడిపడిన వింత జంతువులాగా ఉన్నాడు, అసలు ఏం నోట్లోంచి బూత్ మాటలు రాదు, అసలు మనతో కలవడు చేయడు, ఏం చేయడు ఏంటి అనుకున్నారు. బట్ 10th క్లాస్కి వచ్చిన తర్వాత నేను వాళ్ళతో కలిసేవాని కాదు. 10th క్లాస్లో చెడు స్నేహితుడు ఒకడు వచ్చారు. ఆయన ఎట్లా అంతమంది ఉంటే నా దగ్గరికే వచ్చాడు. మరి ఎందుకు వచ్చాడు? సాతాన్ ఏజెంట్ లాగా నా దగ్గరికి వచ్చాడు, నాతోటే మాట్లాడుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు. ఇది చాడు చెడ్డవాడు. ఇప్పుడు మెల్లిగా ఆ అబ్బాయి వచ్చిన తర్వాత చెడు అలవాట్లన్నీ నాకు అబ్బుతో వచ్చాయి. నేను ఇప్పుడే ఇంత హైట్ ఉన్నాను, ఇక 10th క్లాస్లో ఈ బల్లకన్నా కిందికి
చాలా తక్కువ హైట్లో ఉండేవాళ్ళు, వాళ్ళంతా చాలా పొడుగ్గా ఉండేవాళ్ళు నా ఫ్రెండ్స్ అందరూ. ఎందుకంటే వాళ్ళు ముస్లిమ్స్, చాలా హైట్గా ఉండేవాళ్ళు కొంతమంది. నేను పొట్టిగా ఉన్నాను. వాళ్ళు ఏమేమో చేస్తారు. 10th క్లాస్ అనేసరికి కొంత అదేంటంటే 10th అంటే ఇంక నెక్స్ట్ కాలేజ్కి వెళ్తున్నాం, హీరోస్ అయిపోతున్నాం అనేది ఒక ఫీలింగ్ ఉంటుంది అన్నమాట యవనస్తులకి. అందుకే 10th క్లాస్ వరకు కూడా మామూలుగా పాపడ ఇట్లా దూతారు, 10th క్లాస్ రాగానే అట్లా పైకి పోతాయి, కరెంట్ షాక్ కొట్టినట్టు వెంటకలు వేస్తాయి. తర్వాత ఏదో వాత పెట్టినట్లు ఇట్లా వస్తాయి. జీన్స్ మామూలుగా ఉండేటువంటిది మధ్యలో చినిగిపోతుంది, ఆ కింద కాళ్ళ కిందికి పోతుంది. ఇంకే వింత వింత సంగతులు చేస్తారనమాట. కొంతమంది అయితే కమ్మ పెడతారు ఇక్కడ ఒకటి, ఇంకో కమ్మ ఏమైంది బ్రదర్ కడని పడిపోయిందా అంటే ఒకటే కమ్మ అన్న, మగపిల్లలు ఒకటే పెట్టుకుంటారు. స్టడ్ అన్నా, స్టడ్ అంటారు. కమ్మని స్టడ్ అంటారంట. ఒక కమ్మ పెట్టుకుంటే స్టడ్ అంటారు, 2 కమ్మలు పెట్టుకుంటే కమ్మలు అంటారంట. అయితే పోనీ అవన్నీ నేను చేయలేదనుకోండి, కమ్మలు అవన్నీ. సిగరెట్ తాగడము ఇవన్నీ నేను చేయలేదు. ఎందుచేతంటే నాకు అవన్నీ అసహ్యము. రక్షణ పొందకముందే పక్కన చిన్నప్పుడు బస్సులో వెళ్తుంటేనే పక్కన వాడు సిగరెట్ తాగుతుంటే నా స్టాప్ రాకముందే కిందికి దిగి వామిటింగ్ చేసుకున్నా. అంత అసహ్యం నాకు సిగరెట్ తాగే అది. తర్వాత త్రాగే వాళ్ళన్నా త్రాగుడు స్మెల్ అవన్నీ భయంకరం, నాకు అసహ్యం పడదు. అందుకే అవి నేను చేయలేదు. ఆ స్మెల్లే ఘోరంగా ఉంటుంది. ఈ మధ్యలో నేను ఒక ప్రచారికి వెళ్తుంటే నా పక్కనే వచ్చి కూర్చున్నాడు, మంచి ఫుల్ తాగి పక్కనే కూర్చున్నాడు, మొత్తం తాగి ఉన్నాడు. ఆ వాసన వచ్చి ఉందే ఒక సీట్ అంటే అక్కడే వచ్చినాడు. తమ్ముడు అంటున్నాడు నన్ను. ఏం చెప్పాలా, నేను నీళ్ళ బాటిల్ తెచ్చుకున్నా, నేను నీళ్ళ బాటిల్ ఎవరికి ఇవ్వను, కరోనా టైం అని. వచ్చి తమ్ముడు నీళ్ళు అన్నాడు. ఏం చేయాలా, నీళ్ళు ఇచ్చా. ఫోన్లో మాట్లాడుతున్నాడు, అంటున్నాడు మన తమ్ముడు ఉన్నాడు, నీళ్ళు ఇచ్చాడు, మనకేం చింతలేదు. సగం నీళ్ళు తాగి ఇచ్చాడు. సరేలేండి, ఈయనకు తమ్మున్నా నేను అనుకున్నాను. చెప్పే సంగతి ఏంటంటే ఈ తాగుడు ఇవన్నీ నాకు పడవు. అయితే వాళ్ళు ఏదో తింటున్నారు, అదేదో తింటున్నారు కదా నాకు కూడా ఇచ్చారు, నేను తిన్నాను. అదేంటో చెప్పను. అయితే ఆ చేతులు వేసుకొని తింటున్నారు వాళ్ళు, నేను నాకు ఇచ్చారు. అప్పుడు అది నేను తింటుంటే అప్పటికే కడుపులో ఏం లేదు, ఆకలితో ఉన్నాను. అది తిన్నాను. అది తినేసరికి వాళ్ళు బలంగా గట్టిగా యోధుల్లాగా ఉన్నారు నా ఫ్రెండ్స్. నేనేమో చిన్నగా పొట్టిగా బలహీనంగా ఉన్నాను. అది తినేసరికి ఇంకా భూమి గుండ్రంగా ఇట్లా మొత్తం తిరుగుతూ ఉంటే మా సోషల్ టీచర్ చెప్పేది రెవల్యూషన్స్, రొటేషన్స్, భూమి గుండ్రంగా తిరుగుతుంది. అప్పుడు ప్రాక్టికల్ క్లాస్ లాగా అనిపించింది. ఇంకేం చేసా, మగపిల్లని అనేది ఒక ఇది ఉండేది నాకేమంటారు, సెల్ఫ్ రెస్పెక్ట్, ఇగో నేను మగవాన్ని, ఏడవద్దు మనుషుల ముందు, ఏం చేయాలి. కానీ ఏం చేయాలి, ఆ భూమి గుండ్రంగా తిరిగేసరికి సెల్ఫ్ రెస్పెక్ట్, ఎగోలు అన్నీ గాల్లో ఆవిరైపోయాయి. అక్కడే రోడ్డు మీద పడుకొని పైకి దేవా అన్నాను. చెట్టు కనబడుతుంది, ఆకాశం కనబడుతుంది, అసలు బ్రతుకుతానా నేను అన్నంత అనిపించింది. కింద పడుకున్నా భూమి తిరుగుతాను. ఇవన్నీ అలాంటి మెల్లిగా ఆరంభమైనటువంటి ఆ పాపపు సంగతులు ఒకదాని తర్వాత ఒకటి పూర్తిగా లోపలికి మునిపోయి, ఒకప్పుడు నేను ఏమాత్రమో పాపపు మాట మాట్లాడిన వాడిని, నోరు తెరిస్తే బూతులు వచ్చేవి. అంత ఘోరంగా నేను అయిపోయాను. చదువు 10th క్లాస్ 2 months ఏమో ఉంది, ఒక్కసారి పుస్తకం టెక్స్ట్ బుక్ పోవట్లేదు. అసలు ఏముందో సబ్జెక్టు ఏం తెలియదు. అసలు పూర్తిగా రోడ్ల మీద తిరుగుతున్నాను స్నేహితులతో. హెబ్రోన్ ముందు నుంచి వెళ్తున్నాను కానీ హెబ్రోన్ లోపలికి రావట్లేదు. అంత ఘోరంగా పాడిపోయినాను. పట్టించుకోవడానికి తల్లిదండ్రులు లేరు. అమ్మమ్మ వృద్ధురాలు, ఆమెకేం తెలియదు. ఇంటికి వస్తే స్ట్రిక్ట్గా ఉంటుంది, బయటికి వెళ్తే ఆమెకేం తెలుసు, ఎవరు పట్టించుకున్నట్టు లేరు. అలాంటి పాపంలో జీవిస్తున్నట్టు నన్ను దేవుని మహాకనికరం చేత దర్శించాడు. ఏ స్నేహితుడైతే 10th క్లాస్లో నాకు స్నేహితుడిగా ఉండి నాతో కలిసి ఉన్నాడో చెడిపోయాడు, ఆ స్నేహితుడు 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ జరుగుతున్నటువంటి సమయంలో మరొకనాడు ఎక్కడ చేరాడు వాడు అని నేను అడిగాను. వాళ్ళు అన్నారు వాడు ఎక్కడ చేరలేడు, ఎందుకంటే వాడు చనిపోయాడు అని చెప్పాడు. ఇద్దరు స్నేహితులుగా కలిసి మేము 10th క్లాస్లో లాస్ట్లో ఉన్న పుస్తకాలు పెట్టుకునేటప్పుడు ఆయనతో ఉన్న ఆ వ్యక్తి ఎందుకు చనిపోయాడు, నేను ఎందుకు బ్రతుకున్నాను అనేది దేవుని కనికరం, దేవుని కృప. అప్పుడు దేవుని మందిరంలో దేవుని హెబ్రోన్కి చెందినటువంటి ఒక సేవకుడు ఆయన మా ఇంటికి వచ్చాడు ఒకరోజు. ఆయన చిన్నప్పుడు
పెద్ద గడ్డం ఉండేది, తాగుబోతుగా ఉండేవాడు, మా బంధువుల్లో తెలిసినటువంటి అంకుల్. ఆయన ఇప్పుడు దేవుని సేవకుడు అయిపోయాడు, తెల్ల బట్టలు వేసుకున్నాడు, హెబ్రోన్ బ్యాగ్ వేసుకున్నాడు, వచ్చాడు మాకు వాక్యం చెప్తున్నాడు. చూడు, మన క్రైస్తవులమైన రక్షణ పొందాలా, మనం అందరం పాపులము, ఏ భేదము లేదు, అన్నీ చెప్తుంటే అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఆయన బైబిల్ నిండా వచనాలన్నీ గ్రీన్ పెన్తో స్కెచ్తో అన్నీ మార్క్ చేస్తున్నాయి. ఒక వచనం తీసి చదవమని చెప్పాడు. 2 కొరింథీ 5:17 చదువుతాము. 2 కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందునేడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఈ మాట నిజంగా నా హృదయాన్ని తాకింది, లోపలికి నిజంగా దూసుకెళ్ళినాయి ఆ మాటలు. ఎవడైనా క్రీస్తు యేసునందునేడల కొత్త నూతన సృష్టి. మీరు నన్ను ఇంతకు మునుపు చూస్తున్నారు, నేను ఎట్లున్నా, ఇప్పుడు నేను ఎట్లున్నాను చూస్తున్నారు కదా, మీరు రక్షణ పొందాలని చెప్తున్నాడు. అయితే హెబ్రోన్లో యూత్ మీటింగ్ ఉంటుంది మంగళవారం రోజు, మీరు ఎందుకు రాకూడదు అని చెప్పాడు. సరే అని నేను వెళ్ళి చూద్దాం అనుకొని మొదటిసారి మంగళవారం యూత్ మీటింగ్కి వెళ్ళాను. వెనుకలో కూర్చున్నా, ఏం చెప్పారో నాకు జ్ఞాపకం లేదు, ఏం చెప్పారో అంత ఎక్కువ అర్థం కాలేదు. నేను వెళ్ళిపోతుంటే అప్పుడు యవనస్తుల్లో ఉన్నటువంటి కొందరు కొత్తగా వచ్చిన వాళ్ళని పట్టుకొని వాళ్ళని వెళ్ళకుండా సువార్త చెప్పడం వాళ్ళ బాధ్యతగా తీసుకున్నారు కొందరు. ఆ యవనస్తులు, నేను బయటికి వెళ్ళిపోతూ ఉంటే ఆ పెద్ద అన్నల్లో ఒకరు నా మీద భుజం మీద చేసి ఎక్కడి నుంచి వచ్చావు తమ్ముడు అని అడిగారు. తర్వాత నేను చెప్పినప్పుడు నన్ను మొదటి స్తంభం, 2వ స్తంభం హెబ్రోన్లో అక్కడ మోకాళ్ళ మీదకి తీసుకుని వచ్చి సువార్త చెప్పినప్పుడు, నీ పాపం ఒప్పుకోవటానికి నీకు ఇష్టమా అని చెప్పినప్పుడు నాకు ఇష్టమే అని చెప్పా. ప్రార్థన చేస్తావా అంటే నాకు ప్రార్థన రాదంటే ఎలా పాపాలు ఒప్పుకోవాలో తెలియదు. నా వెనుక పలుకుతావా అంటే పలుకుతానన్నాను. ఆ రోజు నేను మోకాళ్ళ మీదకి వచ్చి ఆయన పలుకుతుంటే, ప్రభువా నేను పాపిని, నా పాపంలో కొరకు నువ్వు చనిపోయావు, నేను నమ్ముతున్నా, నన్ను క్షమించు, నా హృదయంలోనికి రండి అని ఆ మాటలు పలుకుతుంటేనే నా లోపల నుంచి ఏదో దొరికిపోతున్నట్లు అనిపిస్తుంది. బరువు భారం అంతా తొలగిపోతున్నట్టు, జలపాతం క్రింద నిలబడ్డట్టు అనిపిస్తుంది. లేచి కళ్ళు తెరిచి చూసేసరికి పూర్తి జీవితం మారిపోయినట్లు, గాల్లో తేలుతున్నంత ఆనందం అనిపించింది. అసలు ఏమైందో నాకు అర్థం అవట్లేదు. ఎంత ఆనందం అనిపిస్తుందంటే అప్పుడు ఒక్క క్షణంలో పాప అలవాట్లు అన్నీ వెళ్ళిపోయాయి, చెడు సంగతులు అన్నీ వెళ్ళిపోయాయి. గొప్ప చెప్పనాశక్యమైన మహిమాయుక్తమైన ఆనందం నన్ను నింపింది. ఇంకా ఒంటరితన అనుభూతి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఇంకెప్పుడు నేను ఒంటరివానని ఎప్పుడు అనుకోలేదు. దేవుడు నా లోపలికి వచ్చాడు, ఇమ్మానుయేలుగా నా లోపల ఉన్నాడనే ధైర్యం. ఎక్కడికి వెళ్ళినా, నేను ఎయిర్పోర్ట్లలో ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనేటువంటి గొప్ప ధైర్యము. ఇలాంటి చిక్కుల్లోకి వెళ్ళిపోయినా దేవుడు నాకు తోడుగున్నాడు, ఇమ్మానుయేలుగా ఉన్నాడు అనే గొప్ప ధైర్యము నాకు దేవుడు ఇస్తా వచ్చాడు. ఆనాటి నుంచి కూడా ఎక్కడికి వెళ్ళినా దేవుడు సహాయపడతాడు, ఎక్కడికి వెళ్ళి నా తోడున్నాడు. నేను మామూలుగా దేవునితో మాట్లాడుతూ ఉంటాను. ఒక్కొక్కసారి మనుషులు ఎవరు లేనప్పుడు నేను అంత గట్టిగా మాట్లాడతాను. మనుషులు ఉన్నప్పుడు మాట్లాడితే ఏమనుకుంటారు తెలుసు కదా, మీకేమనుకుంటారు. అందుకని మామూలుగా మాట్లాడుకుంటా, దేవునితో ప్రభుతో మాట్లాడుతుంటా, ఆయన జవాబు ఇస్తాడు, మాట్లాడుతుంటా. ఎక్కడ అన్ని స్థలాల్లో దేవుడు నాతో స్నేహితుడిగా ఉంటాడు. నేను ఎప్పుడు చెప్తా, ప్రభా మా అమ్మ నాన్నల దగ్గర లేనప్పుడు నువ్వు నా స్నేహితుడిగా ఉన్నావు. కీర్తన 27:10 రాయబడింది, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయను. యెషయా గ్రంథం 49:15 రాయబడింది, స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి బిడ్డను మరచిన వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరవను. ఆ దేవుని ప్రేమ నేను ఎప్పుడు మర్చిపోలేను. సిలువ ప్రేమను నేను మర్చిపోలేను. నాతో ఎన్ని సంవత్సరాలు నా దేవుడు ఉన్న ఆ ప్రేమను మర్చిపోలేను. ఎన్నిసార్లు నేను ఆయనను బాధ పెట్టినా, కష్టపెట్టినా నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు. నేను అనుభవిస్తూ ఆయన ఇమ్మానుయేలు అంటే భాషాంతరమున దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థం. ఆ ఇమ్మానుయేలు దేవుడు ఎక్కడికి వెళ్ళినా నాకు తోడుగా ఉంటాడు. ఒకసారి నేను ఒక దేశానికి వెళ్తున్నాను కాన్వకేషన్ కొరకు, గల్ఫ్ దేశం. ఆ ప్రాంతానికి ఒక్కరినే బయలుదేరి వెళ్తున్నా. అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు, బ్రదర్ మీరు ఇట్లా చేసుకోవాలని చెప్పారు. నేను దాన్ని పట్టించుకోలేదు, అంటే అంత అర్థం కాలేదు నాకు అది. లేకపోతే ప్రాబ్లం అవుతుంది ఎయిర్పోర్ట్లో అన్నారు. అది నేను సరిగ్గా చేసుకోలేదు, ఎందుకులే అనుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అది ప్రాబ్లం అయింది కనుక వాళ్ళు అక్కడ ఆపేసి మేము వెళ్ళనివ్వము, ఇది ప్రాబ్లం ఉంది అని చెప్పారు. చెప్పినప్పుడు ఇక అక్కడ మీ బ్యాంకులో 1,00,000 రూపాయలు ఉన్నాయని చూపించాలంటారు.
ఉన్న పట్న క్యాష్ అయినా చూపించాలా, బ్యాంక్లో ₹1,00,000 ఉన్నాయో చూపించాలా, ఎట్లా చూపించాలా? సరే మీరు వెళ్ళి అక్కడ ఏమంటారు వాటిని, మిషన్స్ ఉంటాయి కదా, ఏటీఎం మిషన్స్, అక్కడికి వెళ్ళి తీసుకురండి స్లిప్ అని చెప్పారు. అక్కడికి వెళ్ళాను, అక్కడికి వెళ్ళి అది తీసుకొస్తుంటే అది పనిచేయట్లేదు, ఏటీఎం మిషన్స్ పనిచేయట్లేదు అంటే దట్ ఈస్ నాట్ అవర్ ప్రాబ్లం అంటారు. ఏం చేయాలో ఏం అర్థం అవ్వట్లేదు. వాళ్ళు చెప్తున్నారు టైం అయిపోతుందండి, విమానం వెళ్ళిపోతుంది, మేము ఏం చేయలేం. అక్కడే ఉన్నా, ఇంటికి ఫోన్ చేస్తున్నాను, నా భార్య మా అమ్మ వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. నెక్స్ట్ డేనే కాన్వకేషన్, నేను అక్కడికి వెళ్ళాలా పరిశుద్ధ సమాజ కూడికలో, వీళ్ళేమో వెళ్ళటానికి వీలు లేదు, కొన్ని నిమిషాల్లో విమానం వెళ్ళిపోతుంది అని చెప్పారు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అప్పుడు పక్కకి వెళ్ళిపోయాను, కళ్ళు మూసుకొని ప్రార్థన చేశాను. భక్సింగ్ గారు దేవుడో కదా ప్రభా, ఇబ్బందికర పరిస్థితుల్లో వాళ్ళకి సహాయం చేసావు కదా ప్రభా, నాకు కూడా సహాయం చేయండి. చిన్నప్పటి నుంచి ఎప్పుడు నేను అడిగినా మీరు నన్ను ఎప్పుడు కాదనలేదు, ఎప్పుడు విడిచిపెట్టలేదు, సహాయం చేయండి అని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి కళ్ళు తెరిచాను. ఇమిగ్రేషన్ అంటారు ఎయిర్పోర్ట్లో, అంటే వాళ్ళే మన వీసాలో లేక పాస్పోర్ట్లో స్టాంప్ వేస్తే మనం లోపలికి విమానంలోకి వెళ్ళొచ్చు. ఆ ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఒకతను, మరొకరు ఎంప్లాయీ ఎయిర్పోర్ట్లో పనిచేసే వాళ్ళు హెబ్రోన్లో నన్ను చూశారు, స్టేజ్ మీద లేక నెట్లో కావచ్చు. వాళ్ళు నన్ను నేను ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవుతూనే చూశారంట. నేను అక్కడ నిలబడ్డం చూసి ఇద్దరు నా దగ్గరికి వచ్చి, బ్రదర్ మీరు ఇక్కడ ఎందుకు నిలబడ్డారు, మీరు లోపలికి వచ్చినప్పుడు మిమ్మల్ని చూసాం, ఏం చేస్తున్నారు అని వాళ్ళ ఇక బ్యాడ్జెస్ అన్ని పెట్టుకున్నప్పుడు వాళ్ళ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫీసర్స్ అని అక్కడున్న ఇమిగ్రేషన్ ఆఫీసర్. అప్పుడు నేను చెప్పినప్పుడు మీ పాస్పోర్ట్ నాకు ఇవ్వండి అని చెప్పారు. పాస్పోర్ట్ తీసుకున్నారు, నా ఇక ఈ కాపీస్ అన్నీ తీసుకున్నారు. 2 నిమిషాల్లో ఎవరైతే ఒక అమ్మాయి అక్కడ ఉండేటువంటి ఎవరైతే నన్ను వెళ్ళొద్దని చెప్పిందో ఆమె మారిపోయింది, అక్కడ వేరే వాళ్ళు వచ్చారు. దాని తర్వాత ఆ ఇద్దరు సహోదరులే విమానం వరకు, అంటే లాబీ అంటారు, అక్కడి వరకు నన్ను తీసుకొని వెళ్ళి అక్కడ నన్ను లోపలికి వెళ్ళేంత వరకు నన్ను విడిచిపెట్టి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళారు. ఈ సంగతి నేను హైదరాబాద్లో ఒక స్థలములో ఈ సాక్ష్యం నేను పంచుకొని దేవుడు ఎట్లా సాయం చేస్తాడని చెప్పాను. ఆ స్థలములో ఒక సహోదరుడు, ఒక పెద్దతను అమెరికాకి వెళ్ళాడు వాళ్ళ పిల్లల్ని చూడడానికి. తిరిగి ఒంటరిగా ఒక్కడే వస్తున్నాడు, వృద్ధుడు, సరిగా తెలియదు. వాళ్ళు ఉండేటువంటిది ఒక పట్టణము, ఆ పట్టణం నుంచి మరొక పట్టణానికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఇండియాకి రావాలా. వాళ్ళ పిల్లలు ఉండే స్థలం నుంచి ఇంకో పట్టణంకి వెళ్తే నువ్వు ఒక్కనే కదా అంటే, నీకు ఏం కాదు డాడీ వాళ్ళు చూసుకుంటారని చెప్పారు. అక్కడి నుంచి ఆ వేరే పట్టణానికి వెళ్ళారు అమెరికాలోనే. ఆ పట్టణంలో అక్కడ దిగేసరికి ఆ ఎయిర్పోర్ట్లో ఏదో ప్రాబ్లం అయింది, మీ పేరు కంప్యూటర్లో రావట్లేదు, మీరు వెళ్ళడానికి వీలు లేదంటారు. అక్కడేమో పిల్లలు ఒక దగ్గర ఉన్నారు, ఇండియా ఒక దగ్గర ఉంది, మధ్యలో ఇరికిపోయాడు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. లేదు లేదు చూడండి అని ఎన్నిసార్లు చెప్తున్నా, మేము ఎన్నిసార్లు చూసినా మీద కనబడట్లేదు, నథింగ్ డూయింగ్ అంటున్నారట. అప్పుడు ఆ బ్రదర్ చెప్పాడు, బ్రదర్ మీరు నాకు జ్ఞాపకం వచ్చారు, నేను పక్కకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా ఇజ్రాయెల్ బ్రదర్కి సహాయపడ్డావు, నాకు సహాయం చేయి అన్నాడు. ఏమైందో తెలియదు బ్రదర్, ఒక 2 నిమిషాల్లో వాళ్ళు పిలిచారు, మీ పేరు కనబడింది రండి అన్నారు. ఈ దేవుడు నిజముగా ఇమ్మానుయేలు, చిన్నప్పటి నుంచి రక్షణ పొందిన నాటి నుంచి నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఎంత ప్రేమగల దేవుణ్ణి అంగీకరించకపోతున్నారేంటి అని యవనస్తులను చూసి నాకు బాధ అవుతుంది. ఏం పోతుంది ఈ దేవుని నమ్ముకుంటే, ఏం నష్టపోతావు ఈ దేవుని నమ్ముకుంటే? ఈ దేవుని నమ్ముకుంటే దొరికే స్నేహితుడు నీకు ఎక్కడ దొరకడు. ఆ దేవుని యందు విశ్వాసం ఉంచాలని మనవి చేస్తున్నాను. రెండవ సంగతి, మొదటిది రక్షణ ద్వారా దేవుని తెలుసుకుంటాము. మనం ఇందాక చదువుకున్నాం, ఇప్పుడు చాలామంది మధ్యలో వచ్చారు కాబట్టి మీకు తెలియకపోవచ్చు వాక్యము. మొదటిది నా దేవుడు అనే మాటను ఆధారం చేసుకొని బైబిల్లోంచి కొన్ని సంగతులు చూస్తున్నాం దానియేలు గ్రంథంలో. మొదటిది రక్షణల ద్వారా నా దేవుని యొద్ద నా పాపమును ఒప్పుకొని అంటాడు. రెండవది 6వ అధ్యాయం 22వ వచనం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 22వ వచనం, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని. రెండోది ఏంటంటే నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది. రెండవ సంగతి ఏం చేయాలంటే ఆ దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడాలా, మనుషుల దృష్టికి కాదు, దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడాలా. దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడాలంటే ఏం చేయాలి? దేవునికి అయిష్టమైనటువంటి సంగతుల్ని మనలోంచి తొలగించుకొని పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనం ఏం చేయాలి?
జీవించటానికి ప్రయత్నించి పరిశుద్ధతలోనికి ముందుకు కొనసాగి వెళ్ళాలి. అలాంటి పరిశుద్ధత కావాలంటే కొన్ని సంగతులు తప్పనిసరిగా విడిచిపెట్టి తీరాల్సిందే. నేను చెప్తా వచ్చాను కదా, నా జీవితంలో 3 సంగతులు నేను వాటికి బానిసలుగా ఉంటా వచ్చాను. మొదటిది టీవీ అని చెప్పాను, రెండోది క్రికెట్ అని చెప్పాను, మూడోది పుస్తకాలు, బుక్స్. వీటన్నిటి నుంచి దేవుడు నన్ను విడిపించాడు. క్రికెట్ ఒకవేళ పాపం అయినా పాపం కాకపోయినా టైం అంతా దాని నుంచి వ్యర్థం అవుతా వచ్చింది. అందుచేత ఏమవుతుందంటే ఆ క్రికెట్ చూస్తూ చూస్తూ మెల్లిగా వేరే ఛానల్కి వెళ్తుంది, అక్కడి నుంచి ఇంకో ఛానల్. ఆ క్రికెట్ ఏమవుతుందంటే లింక్ వేరే వాటికి వెళ్ళడానికి అవుతా వచ్చింది. కనుక దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు, ఆ సంగతిని విడిచిపెట్టమని, మరి ఇంకో సంగతిని విడిచిపెట్టమని. ఆ రీతిగా నా జీవితంలో ఏవైతే దేవుడు విడిచిపెట్టమని చెప్పాడో ఆ విడిచిపెట్టిన దాన్ని బట్టి దేవుడు ఎక్కువగా ఆశీర్వాదం నా జీవితంలో అనుగ్రహిస్తూ వచ్చాడు. కనుక మీ జీవితంలో ఏది దేవుడు మాట్లాడుతున్నాడో ఆ సంగతిని కానీ ఒకవేళ విడిచిపెడితే దేవుడు మీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేయగలుగుతాడు. నా స్నేహితుడు ఉన్నాడు ఒకరు, నాతో పాటే ఉండేవాడు హెబ్రోన్లో. అది రక్షణ పొందిన తర్వాత అప్పటికి ఇంగ్లీష్ పాటలు, సినిమా, రాక్ మ్యూజిక్ అంతా, ఈ పాప్ స్టార్స్ అలాంటి వాళ్ళ పాటలన్నీ ఆయన దగ్గర ఉండేవి. అవన్నీ తీసుకొని సీడీలు తన యొక్క డిక్కీ వెనకలో కార్లో వాటన్నీ తీసుకెళ్ళి ఊరు వెలుపలికి వెళ్ళి దాన్ని కుప్పపోసి వాటిని అగ్నితో అట్టించి కాల్ చేశాడట. దేవుని ఎరగాలి అంటే నా దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా కనబడాలి. ఇష్టానుసారంగా చేస్తూ దేవుని తెలుసుకుంటాను ప్రభా, దేవుని తెలుసుకుంటానంటే అవ్వదు. ఏదైతే మన జీవితంలో దేవునికి అయిష్టంగా ఉందో, అపవిత్రమైంది ఉందో దాన్ని విడిచిపెట్టాలి. అది విడిచిపెట్టకుండా దేవుని తెలుసుకుంటానంటే వీలు అవ్వదు. ఏదైతే నీ సమయాన్ని వ్యర్థం చేస్తుందో ఆ సమయాన్ని వ్యర్థం చేసే దాన్ని కూడా తొలగించుకోవాలి. అదంతా పాపంగా కనబడకపోవచ్చు, అయినా తీసేసుకోవాలి. ఉదాహరణకి క్రికెట్ అంటే 5 దినాలు టెస్ట్ మ్యాచ్. అట్లా కాదన్నా ఇప్పుడు ఐసీసీ ఏమంటారు దాన్ని, ఐపీఎల్ కొంతసేపే అంటారు. ఏదైనా కావచ్చు, టైం వేస్ట్ అవుతుంటుంది. నేను 5 దినాలు ఒక్కొక్క బాల్ చూస్తుండేవాడిని, ప్రతిదీ చూస్తుండేవాడిని పెట్టుకొని. నాకు సచిన్ టెండూల్కర్ అంటే అప్పుడు ఇష్టము. ఇప్పుడు అంత కొత్త వాళ్ళు వచ్చేసారు. బ్రదర్స్ని అడిగితే చెప్తారు పేర్లు కదా బ్రదర్స్. అయితే సచిన్ టెండూల్కర్ అంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఇంకా నేను ఆయన బుక్ ఒకటి చేసుకొని ఆ బుక్లో ఆయన బొమ్మలన్నీ అతికిచ్చి కింద కామెంట్స్ రాస్తుండేవాడిని. క్రికెట్ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. స్ట్రైట్ డ్రైవ్, ఆఫ్ డ్రైవ్, కవర్ డ్రైవ్, పుల్ అంటారు, హుక్ అంటారు. ఇవన్నీ ఆయన అన్నీ రాసుకుంటా ఉండే. ఆయన ఫోటోలు అన్నీ పెట్టుకునేవాడిని. సచిన్ టెండూల్కర్కి పెన్లు అయితే ఎంత సంతోషపడ్డారు. అంత నిజంగా నాకు దేవుడిలాగా అనుకునేవాడిని ఆయన్ని. అయితే ఎప్పుడైనా ఆయన ఆడుతున్నాడు అనుకోండి, పక్కన ఏదైనా తాగడానికి కోకో, చిప్స్ లాంటివి ఎప్పుడన్నా దొరుకుతాయంటే పెట్టుకొని చూడడానికి ఇట్లా కూర్చున్నానంటే ఏం జరిగేదంటే ఫస్ట్ బాలే ఆయన క్లీన్ బౌల్డ్ అవడము, ఎల్బీడబ్ల్యూ ఇటు చెయ్యి, ఒక స్టీవ్ బక్నర్ అని ఒక ఎంపైర్ ఉండేవాడు, ఇట్లా ఎల్బీడబ్ల్యూ చెయ్యి పైకి చెయ్యి ఎత్తేసరికి వీడు ఎక్కడ దొరికినాడు రా, వీడు ఎప్పుడు చెయ్యి పైకి ఎత్తుతాడు, అందరికి ఎత్తాడు అని తిట్టుకునేవాడిని. అందరు చూస్తే బాగుంటుందని పక్క రూమ్లోకి వెళ్ళి ఏడిచేవాడిని. దాని తర్వాత ఆస్ట్రేలియా వాళ్ళు మన వాళ్ళని వీరబాదుడు బాదుతుంటే బాల్ మా అమ్మమ్మ అంటుండే, నేను చీచా అంటుంటే మా అమ్మమ్మ అనేది వాళ్ళు దేవుని బిడ్డలు రా, వాళ్ళే గెలుస్తారా. అమ్మమ్మ నువ్వు వాళ్ళు దేవుని బిడ్డలు కాదమ్మా, వాళ్ళ రక్షణ లేదు వాళ్ళకి, వాళ్ళు ఒట్టి నామినల్ క్రిస్టియన్స్ అనేవాడిని నేను. సరే, ఏదైనా ఆ క్రికెట్ నా జీవితంలో ఓ దేవతగా, దేవుడుగా మారిపోయింది. సచిన్ ఈజ్ మై గాడ్, క్రికెట్ ఈజ్ మై రిలీజన్ అంటారు. అది నిజంగా నా జీవితంలో అలాగైపోయింది. దేవునికి సమయం ఇవ్వకుండా అయిపోయింది. అప్పుడు ఒక సహోదరి, ఒక అమ్మాయి, ఆమె కూడా నా అలాగే సచిన్ అంటే చాలా ఇష్టము. అయితే ఆ మధ్యలో ఆయన ఏమంటారు, బ్యాక్ పెయిన్ వచ్చేసి ఇంకా క్రికెట్ ఎప్పుడు ఆడలేడు అని చెప్పారు డాక్టర్స్. దాని తర్వాత ఆడాడు అనుకోండి. అయితే ఆడలేడు అని చెప్పినప్పుడు అమ్మాయి, ఆమె ఎంత డైహార్డ్ ఫ్యాన్ అంటే ఆమె ఏం చేసిందంటే, సచిన్ టెండూల్కర్ ఆడకపోతే నా బ్రతికేందుకని ఆ అమ్మాయి తాను కాల్చుకొని చనిపోయింది. అప్పుడు దేవుడు కళ్ళు తెరిచాడు. ఒక వ్యక్తి కొరకు చనిపోవడం అవసరమా? అప్పుడు నేను దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ కోరి నేను ఇంకా
ఆ విషయాన్ని చూడననేటువంటి తీర్మానం తీసుకొని విడిచిపెట్టేసా. అప్పుడు అది ఒకేసారి విడిచిపెడితే కష్టమైపోయింది, మొత్తం విడిచిపెట్టేసా. స్కోర్ ఏంటి అనుకోసారి అడుగుతుండం, అట్లాంటివి చేస్తూ ఉండేవాడిని. మళ్ళీ వెళ్ళి టీవీ ముందు కూర్చొని చూసేవాడిని కాదు. దాని తర్వాత మెల్లిగా దాని మీద అడిక్షన్ అంతా వెళ్ళిపోయింది. దాని తర్వాత ఏ సమయం అయితే క్రికెట్ చూసేవాడినో, టీవీ చూసేవాడినో, ఆ సమయము దేవుని మందిరానికి వెళ్ళి, దేవుని మందిరంలో ఒక మూలకి వెళ్ళి బ్యాగ్ పడేసి టీవీ చూసేవాడిని. బ్యాగ్ ఇప్పుడు ఇంట్లో పడవేసేసి బైబిల్ తీసుకొని దేవుని మందిరంలోకి ఒక మూలకి వెళ్ళేసి పైన కానీ, ఇప్పటికి నాకు జ్ఞాపకం ఉంది, ఎక్కడ నేను కూర్చునేవాడిని హెర్మోన్లో. ఒక్కోసారి పైన కూర్చునేవాడిని, హెర్మోన్ పుల్పిట్ కింద ఎవ్వరు లేనప్పుడు అక్కడ కూర్చొని దినాన్ని ప్రతిరోజు 10 అధ్యాయాలు చదువుతుండేవాడిని. సెలవు దినం ఉంటే వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళి దేవుని మందిరం, హెబ్రోన్లో ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు, దేవుని సేవకులు ఉండేవాళ్ళు, వాళ్ళని చూస్తూ ఉండేవాళ్ళు. నేను అక్కడే కూర్చొని దినానికి ఎన్ని అధ్యాయాలు అయితే అన్ని అధ్యాయాలు చదువుతూ ఉండేవాడిని. ఐషియా గ్రంథం, ఇర్మియా గ్రంథం, ఎజికేల్ గ్రంథం అట్లా పూర్తిగా కూర్చొని ఒక్కసారి లేవ్వకుండా చదువుతూ ఉండేవాడిని బైబిల్ని. అదంతా సమయం అంతా దేవుని వాక్యంలో నేను పెట్టుబడి పెడతా చదువుతా వచ్చినప్పుడు ఒకరోజు మా యవనస్తుల నాయకుడు నన్ను చూసి, నువ్వు వాక్యం చెప్పనుకో యూత్ మీటింగ్స్కి వెళ్ళాలా అని చెప్పాడు. అంకుల్ నాకేమొస్తుంది అంటే, పుస్తకాలు రాస్తున్నావు, ఏం చేస్తావు అన్నాడు అంకుల్. అంటే అంకుల్ నాకు భయం అంకుల్ అన్న. అప్పుడు దేవుడు చెప్పాడు, అంకుల్ చెప్పాడు, లేదు దేవుడు సాయం చేస్తాడు. అయినా నేను వెళ్ళలేదు అనుకోండి. అటు తర్వాత దేవుడు నాకు ఎంత భయం అంటే అంత భయం ఉండేది. అసలు వేరే వాళ్ళతో మాట్లాడడం అంటేనే భయము, వణికిపోతుండేవాడిని, అమ్మాయిల్లాగా ఉండేవాడిని. ఎందుకో ఏమో చిన్నప్పటి నుంచి ఒకలాంటి ఏమంటారు ఇంట్రోవర్ట్గా నేను ఉండేవాడిని, ఎవరితో మాట్లాడను. మందిరంలో కూడా అట్లాగనే ఉంటా ఉండేవాడిని, ఎవరితో మాట్లాడేవాడిని కాదు. అలాంటి పరిస్థితుల్లో మనుషుల ముందు నిలబడ్డామంటే ఇంకా భయము. బెల్షెజర్ కాళ్ళు ఒకదాంతో ఒకటి కొట్టుకుంటాయి నాకు, అట్లా ఉండేది, అంత భయం అయ్యేది. ఇప్పుడేం అవ్వట్లేదు మిమ్మల్ని చూస్తుంటే. సరే, అలా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, ఓ రోజు దేవుడు నా జీవితంలో అంకుల్ చెప్పాడు, యవనస్తుల యూత్ క్యాంప్ ఆరంభం అవ్వబోతున్న దినాలు అందరికి ఒక్కొక్క పని అప్పగిస్తారు. అందరికి ఒక్కొక్క పని అప్పగిస్తుంటే ఈ అంకుల్, మా యూత్ లీడర్ అంకుల్ చెప్పారు, ఇజ్రాయెల్ కూడా ఒక పని చెప్దాము అన్నాడు. నేను ఇట్లా చూస్తున్నా, నాకేం చెప్తారని. అంకుల్ నన్ను గమనిస్తూ ఉండేవాడు. నేనే యూత్ మీటింగ్ ఫస్ట్ వచ్చేవాడిని. రామ్నగర్ అనే స్థలం నుంచి నడుచుకుంటూ ఎవరు రాకముందే వచ్చి నేను యూత్ మీటింగ్లో కూర్చుండేవాడిని. అంకుల్ వచ్చి నన్ను చూసేవాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు అట్లా చూస్తూ చివరికి ఇజ్రాయెల్ కూడా ఒక పని అప్పగిస్తామని చెప్పాడు అంకుల్. ఏం చెప్పాడంటే, పుస్తకాలు అమ్మే పని, సాంగ్ బుక్స్ అమ్మాలి అని చెప్పారు. అప్పటికే పుస్తకాలు వేరే వాళ్ళు అమ్ముతున్నారు, సాంగ్ బుక్స్. యూత్ క్యాంపులో మీకు తెలుసు కదా, 4-5 వేల మంది వస్తారు. వాళ్ళందరి మధ్యలో నిలబడి ఏం చేయాలా, సాంగ్ బుక్స్ అమ్మాలట. అప్పుడు మిగతా వాళ్ళు ఆల్రెడీ నా ముందు వేరే వాళ్ళు ఉన్నారు, సాంగ్ బుక్స్ అమ్మే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అప్పటికే. నన్ను ఈ పరిచర్యలో, పుస్తకాలు అమ్మే పరిచర్యలో పెట్టాలని చెప్పినప్పుడు వాళ్ళందరూ ఏమన్నారంటే, అంకుల్ మీరు ఆయనకు ఆ పని చెప్తున్నారు, మనుషులందరూ నిలబడితే ఆయన కనబడ్డాడు అన్నారు వాళ్ళు. నిజమే, మనుషులందరూ నిలబడితే నేను కనబడకపోయేవాడిని, అందుకే మీరు కూర్చొని నన్ను నిలబెడుతున్నారు. అంకుల్ అన్నాడు, లేదు కనబడకపోయినా పర్లేదు, ఆయన్నే ఉండాలని. అప్పుడు మొదటిసారి నాకు భయం అవుతుంది, నేను చెయ్యాలా పారిపోవాలా, రావద్దా యూత్ క్యాంప్కి అన్నంత భయం అవుతుంటే దేవుడు నాతో మాట్లాడుతొచ్చు. నా మౌన భాగంలో, బబులోను కుమారి, ఎంతకాలము సున్నితమైన సుకుమారిగా నువ్వు ఉంటావు, నీ మోకాళ్ళపైకి నీ యొక్క ఏమంటారు వస్త్రమును ఎత్తి కట్టుకొని నదులు దాటి ముందుకు వెళ్ళు అని మాట దేవుడు మాట్లాడాడు. అప్పుడు నేను కొంచెం ధైర్యం చేసుకొని, దేవుడే మాట్లాడుతున్నాడు, తప్పనిసరిగా నిలబడమంటున్నాడు. మొదటిసారి నిలబడ్డాను. మీరు నమ్ముతారా నమ్మరు, నా కాళ్ళు ఒకదాంతో ఒకటి ఇట్లా కొట్టుకుంటున్నాయి, వణికిపోతున్నాను, చెమటలు పట్టిపోతున్నాయి. మనుషులందరూ నన్ను చూస్తున్నారు. ఎవరైనా నన్ను చూస్తే నాకు చాలా ఇబ్బంది. ముఖ్యంగా నేను భోజనం చేస్తున్నప్పుడు ఎవరైనా నన్ను చూస్తే నాకు ఇంకా ఇబ్బంది, తినబుద్ధి కాదు. అయితే ఇక నేను అట్లా ఉంటే మా హాస్టల్లో ఎలాగుండేదంటే, క్యాంటీన్లో నేను తింటుంటేనే నాకు పడింది వేరే వాళ్ళకి పడలేదంట. పక్కన ఉన్నాడు వాడు వచ్చి నా వాడనొద్దు, అతను వచ్చి నా ప్లేట్లో చేయబెట్టి
క్యాంటీన్ ఓనర్ చెప్తాడు, ఏ మేరకు నైమిలా, ఏ మేరకు నైమిలా అంటాడు. ఇతను నా ప్లేట్లో అంటే చెప్పేది ఏంటంటే, ఎవరైనా నన్ను చూస్తే చాలా ఇబ్బంది నాకు. అట్లాంటిది అంతమంది నన్ను చూస్తుంటే అది చాలా ఇబ్బందిగా అనిపించేది, కష్టం అనిపించింది. కానీ మొదటిసారి నిలబడ్డాను, రెండోసారి నిలబడ్డా. అలాగ దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. బైబిల్ మాత్రం చదవటం విడిచిపెట్టలేదు. ఓసారి ఓ స్థలానికి ఒక అన్న తనతో పాటు పాటల కొరకు తీసుకెళ్ళాడు. ఇజ్రాయెల్, నేను ఇంగ్లీష్లో చెప్తాను, తెలుగులో చెప్పన్నాడు. అన్న, నాకు అస్సలు తెలుగు రాదు, నేను ఇంతవరకు ఇంగ్లీష్ బైబిలే చదివాను చిన్నప్పటి నుంచి, తెలుగులో మాటలు ఏంటో కూడా నాకు తెలియదు అన్న. అప్పుడు అంకుల్ అన్న అన్నాడు, ఇజ్రాయెల్ నీకు ఎట్లా వస్తే అట్లా చేయి అన్నాడు. అన్న ప్లీజ్ అన్న అర్థం చేసుకోండి, నేను చేయలేనని చెప్తే, లేదు నువ్వు ఎట్లా వస్తే అట్లా చేయి, నేనేమన్నాను కదా అంటే, సరే అని మొదటిసారి నిలబడి చేసినప్పుడు కష్టమైన పదాలు కూడా నాకు వచ్చాయి. ఉదాహరణకి, జెరూసలేం వాజ్ ఇన్ రూయిన్స్ అంటే యెరూషలేము శిథిలాలలో ఉంది అని చెప్పా. అప్పుడు నాకు అర్థమైంది హస్తనిక్షేపణ చేసినప్పుడు దేవుడు నాకు ఈ వరం ఇచ్చాడని. హెబ్రోన్లో అగస్టిన్ అంకుల్ అని బక్సింగర్ ట్రాన్స్లేటర్ ఉండేవాడు. ఆయన దగ్గరికి మా అమ్మ తీసుకెళ్ళి చేయి మీద పెట్టి హస్తనిక్షేపణ ప్రార్థన చేయించింది నన్ను. మిగతా వాళ్ళు ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తారమ్మా అన్నారు. లేదు, ఆయన దేవుని సేవకుడు, నా కొడుకు మీద చేయబెట్టి ప్రార్థన చేయాలి అని మా అమ్మ అనింది. ఒకవేళ తెలియదు, ఆ దైవజనుల హస్తనిక్షేపణ వలన దేవుడు నాకు వరం ఇచ్చాడు. అప్పుడు నేనేం చేశానంటే, ఇంగ్లీష్ బైబిల్ పక్కన పెట్టి తెలుగు బైబిల్ తీసుకొని చదవటం మొదలుపెట్టాను. అప్పటి నుంచి ఇప్పటివరకు తెలుగు బైబిలే చదువుతున్నాను. అప్పటి నుంచి తెలుగు బైబిల్ చదవటం వల్ల తెలుగు మాటలు నాకు ఎక్కువగా తెలుసుకోవటము, తెలుగు ఎక్కువగా తెలియకపోయినా, అంటే తెలుగు అంటే మేము ఇంగ్లీష్ అని చెప్పట్లేదు, స్వచ్ఛమైన తెలుగు రాదు, ఇప్పటికీ నాకు తెలుగు రాదు. కొన్నిసార్లు బోధకులను కష్టపెడుతుంటా, అయినా కూడా దేవుడు కృపిస్తున్నాడు ఈ వరములో ముందుకు వెళ్ళటానికి కొరకై. అయితే తర్జుమా చేస్తున్నప్పుడు అక్కడ చేశాను. హెబ్రోన్లో మొదటిసారి దాదాపుగా 10 మంది తర్జుమా చేసేవాళ్ళు ఉండేవాళ్ళు. అప్పుడు ఆ రోజు ఏమైందో 10 మంది రాలేదు. అప్పుడు అంకుల్ ఇజ్రాయెల్ యు కమ్ అని పిలిచాడు. ఏ పరిచర్యకైనా నేను నెట్టుకు రాలేదు. దేవుడు నన్ను ఎప్పుడైనా వాడుకోవాలంటే ఆయన మార్గం సరళం చేసి ఉపయోగించేటువంటి వాడుగా తను ఉంటా వచ్చాడు. కాబట్టి ప్రతి విషయంలో దేవుడు నాకు అలాగ సహాయం చేస్తూ వచ్చాడు, అన్నిట్లో కృప చూపిస్తూ వచ్చాడు. మూడో సంగతి చెప్పాను కదా, దేవుని చిత్తం తెలుసుకోవటం ద్వారా దేవుని ఎరుగుతాము. 5 నిమిషాలు దయచేసి ఓపికతో వినండి. మీరు లాస్ట్ టైం విన్నారేమో, అయినా ఈసారి ఇది ప్రాముఖ్యం, యవనస్తులు ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. మీరు ఒకవేళ నెట్లో వినుంటే మరొకసారి వినండి. దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలి అనేటువంటిది అన్ని విషయాల్లో కాకపోయినా చాలా విషయాలు దేవుడు సాయం చేస్తూ వచ్చాడు. నా వివాహ వయసు వచ్చినప్పుడు వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తుంటే ఏమో సంవత్సరాలు దాటిపోతున్నాయి, ఒక ప్రపోజల్ వస్తుంది, మరొక ప్రపోజల్ వస్తుంది, క్యాన్సిల్ అయిపోతున్నాయి, ఏది అవ్వట్లేదు. అప్పుడు ఏది కాకపోతా వచ్చింది. మా స్నేహితులకు అందరికి పెళ్ళిళ్ళు అయిపోతూ ఉన్నాయి. నాతో కలిసి స్కూల్లో చదువుకున్నటువంటి నా స్నేహితుడు వాళ్ళ ఊరికి వెళ్తే వాడికి పెళ్ళి అయిపోయింది. వాని దగ్గర పిల్లలు, వాడికి 3 పిల్లలు డిసెండింగ్ ఆర్డర్లో ఇట్లా ఉన్నారు. ఒకడింత ఇలా ఉన్నారు. ఎవరు వీళ్ళు అంటే, నా పిల్లలు రా అని ఇట్లా తీసుకొని చూపిస్తున్నాడు. నేను అనుకున్నా, ఏంటి ప్రభా వీడు పెళ్ళి అయిపోయి 3 పిల్లలు అట్లా డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నారు, నాకేమో ఎన్నిసార్లు చూసినా ప్రపోజల్స్ అన్నీ ఫెయిల్ అయిపోతున్నాయి అనుకుంటూ నేను అనుకుంటున్నా. ఏది సెట్ అవ్వట్లేదు, ఏది అవ్వట్లేదు. అప్పుడు నేను ఒకరోజు దేవుని మందిరంలో యూత్ క్యాంపుకు ముందు రోజు నేను ప్రార్థన చేస్తూ వచ్చా. ప్రభా ఈ విషయంలో నాతో మాట్లాడాలి తప్పనిసరిగా, మీరు నాతో మాట్లాడితే తప్ప నేను విడిచిపెట్టాను అని చెప్పినప్పుడు, ఎందుకు ఇలాగ అవుతుంది నా జీవితంలో అని ప్రార్థన చేస్తుంటే, దాదాపుగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను, మధ్యాహ్నం అయిపోతూ ఉంది. ఆ సమయంలో దేవుడు నాతో ఒక మాట మాట్లాడాడు. అది నా యొక్క మనసులోని దేవుడు అకస్మాత్తుగా ఫ్లాష్గా మాట్లాడాడు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచించరా అనే మాట ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చినప్పుడు, దేవుడు మాట్లాడాడని మాట్లాడే అంతవరకు నేను మోకాల మీద నేనేం చెప్పా. దేవుడు ఆ మాటతో మాట్లాడినప్పుడు బయటకు లేచి తలుపు తీసి వెళ్ళినప్పుడు, మీ వదిన పిలుస్తుంది అన్నారు. బయటికి వెళ్ళి యూత్ క్యాంప్ ఫస్ట్ డే ఆరంభం అవుతుంది, ప్రజలు లోపలికి వస్తున్నారు. అప్పుడు మా వదిన దగ్గరికి వెళ్తే ఒక ప్రపోజల్ వచ్చిందని చెప్పారు. అవునా, దేవుడు అప్పుడే చూడండి ఎంత అద్భుతం చేస్తాడు అనుకున్నా. వాళ్ళు చెప్పారు, ఒక అమ్మాయి ఉందంట, ఆమె మహమ్మదీయ కుటుంబంలో నుంచి రక్షణ పొందిందనేసరికి నేను వద్దు అని చెప్పాను.
మిగతా ఏ ప్రపోజల్ అని తీసుకురండి, ఇదైతే అస్సలు వద్దంటే వద్దు. అట్లా కాదు, అట్లా కాదు, ఎట్లా కాదు, ఇట్లా కాదు అనొద్దు. అసలు ఆ సంగతే ఎత్తకండి. నేను దాని గురించి పట్టించు. వేరేది ఇంకేం దొరకలేదా మీకు? ఏదన్నా మీరు ఆలోచించండి, వద్దని చెప్పా. ఇంకా వేరే ప్రపోజల్స్ ఏమైనా వస్తాయని చూస్తున్నాను. వేరే వాళ్ళు అవి ఇవి చెప్తా ఉన్నారు, కానీ దేవుడు మాట్లాడలేడు. అప్పుడు హెబ్రోన్లో నా ఇష్టం ఏంటంటే, ఎక్కడ వెళ్తుంది అమ్మాయి అంటే వేరే దగ్గరికి ఎక్కడికి వెళ్తుంది అంటే, ఇప్పుడు ఇక్కడ మలేషియాలో పనిచేస్తుంది అదంట. నేను వద్దని చెప్పా. నా ఇష్టం ఏంటంటే, నాకు హెబ్రోన్ అంటే చాలా ఇష్టం. హెబ్రోన్లోకి ఇల్లు కట్టుకొని ఉంటాడు వీడు, పిచ్చోడు హెబ్రోన్లోనే ఉండిపోతాడేమో అంటారు మా ఇంట్లో ఉన్న వాళ్ళు. అంత ఇష్టం ఉండేది. నా ఇష్టం ఏంటంటే, నేను పెళ్లి చేసుకుపోయే అమ్మాయి ఎలాగ ఉండాలంటే హెబ్రోన్లోనే పుట్టాలి, హెబ్రోన్లోనే పెరగాలి. బ్రాంచ్ అసెంబ్లీస్లో నుంచి, హెబ్రోన్ ట్విన్ సిటీస్లో ఉన్న బ్రాంచ్ అసెంబ్లీ నుంచి కూడా ఉండొద్దు, హెబ్రోన్లో పుట్టాలా, హెబ్రోన్లో పెరగాలి, హెబ్రోన్ సాంబార్, హెబ్రోన్ రసం తినాలి, హెబ్రోన్ దర్శనంలో పెరగాల, హెబ్రోన్లోనే ఉండాలి అమ్మాయి అనుకున్నా నేను. సరే, రోజు బైబిల్పట్నం అవుతుంటే దేవదాస్ అంకుల్ వాక్యం చెప్తున్నాడు. దేవదాస్ అంకుల్ అలవాటు ఏంటంటే, ఏ బైబిల్పట్నం చెప్పినా పెద్ద బొమ్మ పెట్టి చెప్తుంటాడు. అప్పుడు బలిపీఠం గురించి చెప్తున్నాడు, బలిపీఠం బొమ్మ పెట్టి చెప్తున్నాడు. ఆ బలిపీఠాన్ని గురించి పెట్టి చెబుతూ వాక్యంలో ఏమన్నాడంటే, ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరో ఉన్నారు, నీ సొంత తలంపులు కలిగి ఉన్నావు కాబట్టి దేవుడు నీతో మాట్లాడలేడు. దినాలు అయిపోతున్నాయి, నెలలు అయిపోతున్నాయి, దేవుడు నీతో మాట్లాడు. దేవదాస్ అంకుల్ ఎంత బలంగా చెప్తాడు తెలుసు కదా. ఆయన చెప్తుంటే లోపల కదిలిపోతున్నా. దేవుడు నీతో మాట్లాడతలేడు ఎంచేతంటే, నీ సొంత తలంపులు, సొంత ఆలోచనలు దేవుని తలంపుల కంటే ఎక్కువగా పెట్టుకున్నావు. నీ ఆలోచనని తలంపులు బలిపీఠం మీద పెడితే తప్ప, ఈ బలిపీఠం మీద పెడితే తప్ప దేవుడు నీతో మాట్లాడు అన్నాడు. అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఆ చివరిలో ఆల్టర్ కాల్ ఇచ్చి, ఎవరైతే మీ చిత్తాన్ని ఈ బలిపీఠం మీద పెట్టాలనుకుంటున్నారో అలాంటి వారి చేతులు ఎత్తండి చెప్పినప్పుడు నా చెయ్యి పైకి చూపించాను. దాని తర్వాత దేవుడు నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఒక స్థలానికి నేను తర్జుమా కొరకు వెళ్ళి ప్రార్థన చేస్తాను. సరే ప్రభా, మీరు మరి నా చిత్తాన్ని బయలుపీఠం మీద పెట్టమన్నా, నేను పెడుతున్నా, ఇప్పుడు మరి మాట్లాడండి, ప్రపోజల్ వచ్చిందన్నారు, మరి మాట్లాడండి ప్రభా అని చెప్పారు. ఈ అంకుల్ ఉన్నాడు, వాక్యం చెప్తున్నాడు కదా, నేను తర్జుమా చేస్తున్నాను. అంకుల్ ఈ వర్తమానం అంతలో ఒక్కసారన్నా వివాహం అనే మాట రావాలి అని అనుకున్నాను. అప్పుడు అంకుల్ మొదటి మాటే మనం చదువుకుంటామని తీశాడు. నిర్గమాకాండం 2వ అధ్యాయం 1వ వచనం, లేవీయుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. నేను అనుకున్నా ఇంక అయిపోయింది నా పని అని. దాని తర్వాత ఇంకా దేవుడు చాలా వచనాలతో మాట్లాడుతూ వచ్చాడు. ముఖ్యంగా నిర్గమాకాండంలో నుంచే, నీవు ఈ కార్యం చేయుగా నువ్వు దేవుని మహిమను చూచెదవు, అట్లాంటి వచనాలు నా పాత బైబిల్లో అండర్లైన్ చేస్తున్నాయి అవి. అట్లా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. తర్వాత నేను యెషయా గ్రంథం 7వ అధ్యాయం చదువుతుంటే దేవుడు మాట్లాడే అంటే, నువ్వు ఒక సూచన అడుగు అని ఉంది. మామూలుగా నేను సూచన కంటే ఎక్కువ దేవుని వాక్యం మీద ఆధారపడతా. దేవుడే అడగమంటున్నాడు ఒక సూచన కాబట్టి నేను అనుకున్నాను, ప్రభా మరి అమ్మాయి పేరు రెహానా అని ఉంది కదా, ఈ పేరు నాకు ఎక్కడన్నా ఎవరైనా ఈ 3 నెలల్లో ఎవరైనా మాట్లాడుతుంటే నా చెవులకు 2 సార్లు 3 సార్లు వినబడాలి, లేక ఎక్కడైనా ఈ పేరు నేను 2-3 సార్లు చూడాలనుకున్నా. అది షరతు పెట్టుకున్నాను. దాని తర్వాత మీరు నమ్ముతారో నమ్మరో, నేను హైదరాబాద్లో వెళ్తున్నప్పుడు ఆటోలో కారులో వెళ్తున్నప్పుడు సడన్గా బ్రేక్ పడేది. బ్రేక్ పడినప్పుడు ఆటో ఉండేది ముందు, ఆటో ముందు పెద్ద అక్షరాలతో ఆ పేరు ఉండేది. తర్వాత అలాగే వెళ్తూ సడన్గా ఎటు చూసేసరికి హైదరాబాద్లో ఆ హోటల్ మీద ఆ పేరు ఉండేది. అట్లా నేను 3 సార్లు అడిగాను. నేను అడిగినటువంటి కాలంలో దేవుడు నాకు 10 సార్లు అదే పేరు చూపించాడు. దాని తర్వాత దేవుడు తన చిత్తాన్ని ఇంకా స్పష్టపరిచి, వాళ్ళ నాన్న ఒప్పుకోడు అని చెప్పారు. అప్పుడు నేను ఎవరైతే అంకుల్ నా కొరకు ప్రార్థన చేస్తాను ఆయన దగ్గరికి వెళ్ళి, అంకుల్ వాళ్ళ నాన్న ఒప్పుకోడు అంట, మరి వాళ్ళు ఇలాంటి బ్యాక్గ్రౌండ్ కదా, ఎట్లా అంటే ఎప్పుడు మ్యారేజ్ ఎప్పుడు అనుకుంటున్నారు ఈ టైంలో అంటే, నువ్వు అన్నీ అరేంజ్ చేసుకో. మా అంకుల్ వాళ్ళు ఒప్పుకోవట్లేదంటే దేవుడు సహాయం చేస్తాడు వెళ్ళిపో అన్నాడు. అంత విశ్వాసం మనకి ఎక్కడ ఉంటుంది, మన లోపల భయం ఉంది. ఆయనేమో వెళ్ళు దేవుడు సహాయం చేస్తాడు అన్నాడు. నిజంగానే దేవుడు సహాయం చేశాడు. తర్వాత ఆ అమ్మాయి వైపు నుంచి కూడా ఇబ్బంది అవుతూ వచ్చింది. వాళ్ళ మామ కూడా వాళ్ళని అమ్మాయిని బయటికి వెళ్ళనీయకుండా లోపలేసి, అదే సమయంలో అనుకుంటాను లోపల తలుపేసేసి పెట్టేసి కష్టపెట్టి, మేము నిన్ను మాటలతో అన్నా చెప్తే అన్నా మాటలతో చెప్తే నువ్వు వినకపోతే కొట్టి చెప్పి వినకపోతే నిన్ను చంపన్నా చెప్తాం, ఇదే మార్గం అని వాళ్ళు అంటూ వచ్చారు. అయినా కూడా అంత కఠినముగా వారు ఉన్నప్పటికీ మరి దేవుడు ఎట్లనో అలౌ చేశాడు. వాళ్ళు ఎవరు రాకపోయినా తను మాత్రం ఒక్కతే హైదరాబాద్కి వచ్చింది. తర్వాత హైదరాబాద్లో
ఆ యొక్క వివాహము దేవుని సేవకుల ద్వారా జరగబడుతూ వచ్చింది. ఎప్పటికీ నా కుటుంబము, ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ ఈస్ మై ఐడియల్ మ్యారేజ్ ఆర్ ఐడియల్ ఫ్యామిలీ, ఆదర్శమైన పర్ఫెక్ట్ నా పరిపూర్ణమైన కుటుంబము, పరిపూర్ణంగా నా మ్యారేజ్ వివాహం విషయమే పర్ఫెక్ట్ అని చెప్పట్లేదు. అయితే మాకొక నమ్మకం, ధైర్యం, ఖచ్చితమైన భరోసా, మా వివాహం దేవుని చిత్తం మీద జరిగింది, అది దేవుని పునాది, అది ఎప్పుడు కదిలిపోదు. కనుక దేవుని చిత్తము మన జీవితాల్లో చేయటం చాలా ప్రాముఖ్యం. దినాల్లో చాలా బాధ అనిపిస్తుంది. ప్రార్థన చేయండి దేవుని చిత్తం కొరకు అని వస్తారు. ప్రార్థన చేస్తూ మీకు ఎప్పుడే తక్కువ వయసు కదా ప్రార్థన చేస్తూ అంటే 2 నెలల తర్వాత వచ్చి అన్న పెళ్ళి అయిపోయింది అంటారు. పెళ్ళి అయిపోయిందా? మా బంధువుల పిల్లలన్న, బంధువుల అమ్మాయి, రక్షణ ఉందా? రక్షణ లేదు. ఎక్కడ వెళ్తే డినామినేషన్ వెళ్తే చిలకరింపు. పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు హెబ్రోన్కి వస్తారు. అన్న దేవుని సేవ చేయాలా, దేవుని పని చేయాలా, ఆశ ఉంది. దేవుని పని చేయాలా, దేవుని సేవ చేయాలా, దేవుని పరిచయం అంత ఆశ ఉంది. మరి వివాహం జీవితానికి అంత ప్రాముఖ్యమైనటువంటి డిసిషన్. మార్కెట్లో టమాటాలు కూరగాయలు కొన్నంత ఈజీగా ఏదో చేసేసి వచ్చేసి పెళ్ళి అయిపోయింది, ఆమె మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టేసి వచ్చేసాను, ఇప్పుడు దేవుని మందిరంలో పనిచేస్తానంటే అంత లైటా వివాహం అనేది? అట్లాంటి వారిని ఎప్పుడు దేవుడు ఆశీర్వదించడు. దేవుని చిత్తము మనము ఎప్పుడైతే ప్రాముఖ్యతనిస్తామో అది చాలా అది దేవుడు ఆశీర్వదిస్తాడు. అంచేత ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా మీరు ఉంటే, యవనస్తురాళ్ళు, ప్రత్యేకంగా యవనస్తులు, మీకు చేతులు జోడించి చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా అమ్మాయిలకి, నాకు సిస్టర్స్ లేరు, ఎక్కడ పోయినదే చెప్తాను, నాకు సిస్టర్స్ లేరు, మీరే నా సిస్టర్స్. కాబట్టి ఎప్పుడు టెంప్ట్ అయిపోయి మీ సొంత చిత్తము, ఎవరో స్మైల్ ఇచ్చాడో, వాట్సాప్ పంపించారని టెంప్ట్ అయిపోయి తల్లిదండ్రుల మాట వినకుండా ఇష్టానుసారంగా వెళ్ళిపోయి జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళని 100 మందిని చూశాను. అట్లాగా మీరు చేయకుండా దేవుని చిత్తమే చేయాలి, అది మీరు నేర్చుకోండి అని చేతులు జోడించి మిమ్మల్ని మనవి చేస్తున్నా. మీరు దేవుని చిత్తంలో వివాహం చేసుకుంటే ఆ వివాహంలో నిజంగా పరిపూర్ణమైన దేవుని చిత్తంలో మీ వివాహం జరిగి, ఇలా జరిగిందన్న కర్మేరు ప్రార్థన మందిరంలో పెట్టుకుంటాం రండి అని చెప్తే నేను వస్తాను. సరే, సమయం లేదు కనుక ఇక్కడ నేను ముగిస్తా ఉన్నాను. దేవుడి యొక్క సాక్ష్యాన్ని దీవించును గాక. క్రైస్తవ